నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. చేతికి కొండంత బలం అవుతారనుకుంటే ఆమె మాత్రం కొండంత బరువు అవుతున్నారా? పార్టీకి ఊహించని కష్టాలను తెచ్చిపెడుతున్నారా? మంత్రి కొండా సురేఖ గురించి కాంగ్రెస్ పార్టీలో ఇదే చర్చ నడుస్తుందా? ఆమె చేస్తున్న కమెంట్సే కాదు, ఆమె ప్రవర్తన, వ్యవహార శైలిపైన పార్టీలో ఎందుకు అంతలా గుసగుసలు వినిపిస్తున్నాయి? ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తుందా? తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో విభేదాల నేపథ్యంలో అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తన మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశాలపై తనకు సమాచారం లేకుండా సమీక్షలు నిర్వహించడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ. కొండా సురేఖ వరుసగా వివాదాల్లో ఎందుకు నిలుస్తున్నారు? కడియం శ్రీహరితో విభేదాలు అసలు కారణం ఏంటి? ఇది వ్యక్తుల మధ్య విభేదమా, లేక ప్రభుత్వంతో సమన్వయ సమస్య? ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఈ అంశాలు చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతూ ఉన్న పరిస్థితి. సో కొండా సురేఖ వ్యవహారం నిన్నగాక మొన్న యాదగిరిగుట్టకు సంబంధించి కూడా తనను పిలవలేదు, తనతో చర్చించకుండానే బోర్డును ఏర్పాటు చేశారు. సో అలకబూనారు కొండా సురేఖ. కేబినెట్ సమావేశానికి కూడా గైర్హాజరు కావడంతో ఆ అంశం వేడి చల్లారక ముందే ఇప్పుడు ఏకంగా కడియం శ్రీహరి తన శాఖలో తనే సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం, స్టేషన్ గన్పూర్ దేవాలయాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ చేయమని చెప్పటం, ఈ అంశాలన్నీ కూడా కొండా సురేఖ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నా శాఖలో ఏం జరుగుతుందో, నా పనేంటో నాకు తెలుసు, నా ప్రమేయం లేకుండా, నా అనుమతి లేకుండా మీరెవరు రివ్యూ చేయటానికంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి. అధికారులకు షోకాజ్ నోటీసులు ఇస్తానంటున్నారు. మరోవైపు రకరకాల అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మొదటి అంశం చూసుకుంటే అటు ఏఐసీసీకి ఫిర్యాదు చేశానని చెప్తున్నారు. డైరెక్ట్గా అధిష్టానంతోనే ఇక తాడో పేడో తేల్చుకోవడానికి కొండా సురేఖ సిద్ధమయ్యారా? పెత్తనమంతా వాళ్లదేనా? అసలు ఊళ్ళో ఉన్నా లేకున్నా ఆమెను మంత్రిగా పట్టించుకోవట్లేదా? రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అప్పుడు సమ్మక్క సారక్క టెంపుల్కి సంబంధించి ప్రభుత్వం కోట్ల నిధులు వెచ్చించింది. అక్కడ కూడా అటు పొంగులేటికి సంబంధించి కానీ, సీతక్క, అదేవిధంగా కొండా సురేఖకు సంబంధించి కానీ అప్పుడు కూడా కొన్ని అంశాలు చర్చకొచ్చాయి. ఇప్పుడు వరంగల్కు ఒక రకంగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. రకరకాల అంశాల చుట్టూ కూడా వరంగల్ రాజకీయం తిరుగుతోంది. గతంలోనూ నాయనితో విభేదాలు ఏర్పడ్డాయి. భద్రకాళి దేవాలయానికి సంబంధించి కూడా ఈ అంశాల చుట్టూ మొత్తం కూడా వరంగల్ రాజకీయం తిరుగుతోంది. సో వరంగల్లో కాంగ్రెస్ రోజు రోజుకి బలపడుతుంది అనుకుంటే నేతల మధ్య విభేదాలు పార్టీకి, అధిష్టానానికి తలనొప్పిగా మారుతూ ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాజుగౌడ్ గారు, బీఆర్ఎస్ నేత. రాజుగౌడ్ గారు నమస్కారం. నమస్తే, గుడ్ ఈవినింగ్. ఏంటి, ఎలా చూస్తున్నారు మొత్తంగా కొండా సురేఖ వ్యవహారాన్ని? కడియం శ్రీహరి తనకు తెలియకుండానే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మన యాదగిరిగుట్ట అంశానికి సంబంధించి కూడా అలకబూనిన పరిస్థితి. కేబినెట్ మీటింగ్కి కూడా గైర్హాజరయ్యారు. డైరెక్ట్గా ఇప్పుడు ఏఐసీసీకి ఆమె లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు కాంగ్రెస్లో? యాక్చువల్ గా ఇది గత సంవత్సరం నుంచి గొడవ ఉన్నది వాళ్ళ మధ్యలో, ఏదో సెటిల్మెంట్ల మనీ మ్యాటర్స్ లో. మరి అది చిన్న 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 పోయి ఇంత పెద్దగా అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఎంత ఘోరం అంటే ఆమె మంత్రిత్వ శాఖలో మరి ఏదైతే అదిగుడ్డ బోర్డు ఏర్పాటు చేసారో కనీసం ఆమెకు ఇంటిమేషన్ లేకుండా, ఆమె ద్వారా ఆమెకు తెలియకుండా ఆ బోర్డు ఏర్పాటు చేయడం అంటే ఒక మహిళా మంత్రిని కించపరిచిన విధమే కదా. మరి అవన్నీ కొన్ని దినాల నుంచి నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే అవి ఇప్పుడు బహిర్గతమైనవి. మరి ఆమె కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఏఐసిసికి. మరి ఖచ్చితంగా ఇవన్నీ ఏఐసిసికి తెలుసు, కాకపోతే వాళ్ళు ఏం చేయరు. ఎందుకంటే గతంలో రేవంత్ ని కలిశారు. అప్పుడు వివాదాలు వచ్చినప్పుడు కొండా సురేఖ కూతురు ఏదైతే మాట్లాడిందో ఆ వివాదాలకు సంబంధించి రేవంత్ ను కలిశారు, మాట్లాడారు. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నామని చెప్పారు. అయినప్పటికీ ఆ వేడి, ఆ కోపం ఇంకా చల్లారలేదంటారా? అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? అప్పుడు పొంగులేటి విషయంలో భూదందాల్లో తేడాలు జరిగినాయి. అప్పుడు బయటకు వచ్చారు, మాట్లాడారు. మరి ఇప్పుడు కొత్తగా ఆమె శాఖలో ఆమెకు తెలియకుండా చేయడం, అది కూడా ఆమెకు ఇబ్బందికరంగా మారింది. మరి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ సీనియర్ మంత్రులకు తెలుసు, కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్క నాయకునికి తెలుసు ఆడ ఏం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. కానీ ఎవరు కూడా ఏం అనే పరిస్థితిలో లేరు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో పిన్ టు పిన్ ఏం జరుగుతుందని తెలుసు. కానీ రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోడు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు
ఏటీఎం లాగా అయిపోయిన సంగతి మనకు తెలుసు. తెలంగాణ మరియు కర్ణాటక అన్ని కూడా ఏటీఎం గా మారిపోయినాయి ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి. కాబట్టి ఈయన ఎంత అవినీతి జరిగినా, ఎంత టెండర్ల ఇష్యూ జరిగినా, ఎన్ని కాంప్లైంట్లు ఇచ్చినా, ఎన్ని మీడియాలో వచ్చినా, లేకుంటే ఇంకే విధంగా వచ్చినా కానీ కూడా పట్టించుకపోవడం అంటే అది ఏదో దాని లోపల ఏదో వాళ్ళది నడుస్తున్నట్లు. కాబట్టే ఈరోజు ఆమెకు తెలియని ఆమె ఒక శాఖలో ఆమెకు తెలియకుండా మరి ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయడం కానీ అంటే రాజగౌడ్ గారు కొన్ని నిర్ణయాలు రాజగౌడ్ గారు తీసుకోవడం ఈ రోజు అంశం చూస్తే కడియం శ్రీహరి చాలా సీనియర్ నేత, మంత్రిగా కూడా పనిచేశారు. సో ఏ విధంగా ఉంటుంది ప్రోటోకాల్, ఏ విధంగా ఉంటుంది అధికారులకు సంబంధించి, అదేవిధంగా ఒక శాఖ పనితీరుకు సంబంధించి కూడా స్పష్టమైన అవగాహన ఉంది. సో అంతటి అవగాహన ఉన్న కడియం శ్రీహరి కాంగ్రెస్ అధిష్టాన ఆశీస్సులు లేకుండానే ఈరోజు స్టేషన్ గన్పూర్కి సంబంధించి ఆ దేవాలయాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించమని చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అధిష్టాన ఆశీస్సులు ఉండటంతోనే ఆయన ముందడుగేశారనుకోవచ్చా? ఇది అధిష్టానం ఆశీస్సులు కాదు, ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తున్నాయి అంతే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ విధంగా మహిళలను గిచ్చపరచాలి, వాళ్ళ శాఖలలో దూరి అవినీతి చేయాలి అని చెప్పేసి ఏ అధిష్టానం కూడా చెప్పది. కాకపోతే కొండా సురేఖ గారికి కొంచెం గ్యాప్ వచ్చింది ముఖ్యమంత్రి గారితో. అంటే అధిష్టానం అంటే ఇక్కడ అధిష్టానం అంటే ఎవరండి? ఇక రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అధిష్టానం ముఖ్యమంత్రి కదా. మరి ముఖ్యమంత్రి తెలియకుండా కడియం శ్రీహరి చెప్పేంత దమ్మున్నదా కడియం శ్రీహరికి? కడియం శ్రీహరికి అసలు కడియం శ్రీహరిది అసలు ఏమైనా వాల్యూ ఉందా ఆయనది? నేను ఇంకా టిఆర్ఎస్ లోనే ఉన్నా అంటాడు, నేను ఇంకా కడవనే వేసుకోలేని అంటాడు. మరి ఏదైతే ఫిరాయింపు చట్టం కేసులో ఉన్నప్పుడు నేను ఇంకా టిఆర్ఎస్ లోనే ఉన్నా, నేను టిఆర్ఎస్ పార్టీ నాది, నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా. అలాంటి రాజగౌడ్ గారు సమయం ఇస్తా మీకు. మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ నేత సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు, గుడ్ ఈవినింగ్. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఏంటి అంటే మీ పార్టీలోనే అంతర్గతంగా ఇన్ని విభేదాలు కనిపిస్తున్నాయి. వరంగల్లో అసలు హస్తం పార్టీ నేతలకు ఏమవుతుంది? ఇంత బహిరంగంగా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది? ఓవైపు అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపడుతుంటే తప్పు మీద తప్పు జరుగుతోంది. అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఆధిపత్య పోరా ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతుంది? ఇప్పుడు కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దేవాలయాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికలు రెడీ చేయండి అని చెప్పేసి తన నియోజకవర్గం గారికి సమీక్ష జరుపుకున్నాయి. ఆయన రాష్ట్ర వ్యాప్త దేవాదాయ శాఖ అధికారం పిలిపించేసి సమీక్ష జరపలే మీరు తప్పు పట్టడానికి. ఆయన సొంత నియోజకవర్గంలో ఆ దేవాలయాల అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను రెడీ చేయండి అని అధికారులు అడిగారు. అక్కడ కొండ సురేఖ గారిని అధిగమించినట్టు ఎట్టయితుంది? మరి కొండా సురేఖ ఎందుకు ఫిర్యాదు చేశారు మరి ఏఐసిసికి? ఈ విషయాలు కొండా సురేఖ అర్థం కాలేదంటారా? ఇప్పుడు ఇక్కడ వినండి, ఇప్పుడు వాస్తవానికి అది మా పార్టీ చూసుకుంటే ఆమె దేని గురించి అడిగిందో తెలియదు. వాస్తవానికి ఆమె ఎందుకోసం అడిగిందో తెలియదు. కానీ దాని శ్రీహరి గారు రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ అధికారం పిలిపించే సమీక్ష జరపలేదు కదా. ఆయన నియోజకవర్గం కోసం అడుగుతారు, ఎవరైనా అడుగుతారు జనరల్ గా. అవన్నీ రిపోర్ట్ తయారు చేసుకొని మంత్రి గారికి ఇస్తారు. మా నియోజకవర్గంలో ఇవన్నీ అభివృద్ధి చేయండి మేడం అని. కరెక్టే సతీష్ గారు మీరు చెప్తున్నది 100% కరెక్టే, కాదనట్లేదు. కానీ ఈ విషయాలు కొండా సురేఖకు తెలియవా? గతంలో కూడా కొండా సురేఖ కడియం శ్రీహరిని చాలా కమెంట్ చేశారు. నల్లికుట్లోడు అంటూ కూడా కమెంట్ చేశారు. నేను మంత్రిగా ఉంటే ఆయన నా ఎదురుగా కూర్చోలేక అనేక రకాలుగా నాపై విమర్శలు చేస్తున్నారు, అనేక రకాలుగా గోతులు తీస్తున్నారు అని కూడా విమర్శలు చేసిన పరిస్థితి. సో ఏంటి వర్గ విభేదాలు ఇక చల్లారవా? అధిష్టానం ఆ దిశగా చర్యలు తీసుకోలేకపోతుందా? ఇప్పుడు మా మేడం గారు, మా మంత్రి గారు మాట్లాడుతుంటూ ఆ విషయం గురించి విలేకరులు అయినప్పుడు స్పష్టంగా చెప్తూనే ఉంటుంది. అది కావాలని మీడియా సృష్టిస్తుందని చెప్పి చాలా సార్లు కూడా మాట్లాడింది. వాస్తవానికి ఆమె అన్నదాని విషయం ఆమెకి ఎక్కడ కూడా క్లారిటీ ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే ఆ మీడియా సృష్టి జరుగుతుంది, ఈ రకంగా నా మీద లేనిపోని చేస్తుందని చెప్పేసి అని మీడియా చెప్తుందని చెప్పేసి గతంలో చాలా వార్తలు కూడా చేయాల్సిందంతా చేసేసి మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి ఆ తర్వాత ఇది మీడియా సృష్టి అంటే ఏ విధమైన సమంజసం చెప్పండి మీరైనా? ఇప్పుడు నిప్పులేందే పోగొస్తుందా? మాట్లాడుకుందాం. ఇప్పుడు నేనేమంటున్నా, ఆ మాటను మీరు మేడం గారిని అడగాలి. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఇప్పుడు మేడం గారు వాస్తవానికి అనలేదని స్పష్టంగా చెప్తున్నా. ఎక్కడ ఏ అంశం వచ్చినా కూడా కనుక మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. మా పార్టీలో ఎవరికి వ్యతిరేకత లేని మా ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా
సమాన దృష్టితో చూస్తాడు. ఖచ్చితంగా ఏ విషయాన్ని అసలు ముఖ్యమంత్రి మీదే కొండా సురేఖ అలకపూనింది. యాదగిరి దేవస్థానానికి సంబంధించి ఆ బోర్డు సంబంధించి కనీసం నన్ను అడగలేదు అన్న అంశానికి సంబంధించి ఆమె కేబినెట్ మీటింగ్ కు కూడా రాలేదు, అలకపూనారు అనేది బహిరంగంగా చర్చ సాగుతున్న పరిస్థితి. అయితే ఆమె స్వస్థంగా లేదు, ఆ సమాచారం ఇచ్చిన ఆమెకు ఆరోగ్యం బాలేదని చెప్పేసి అని చెప్పింది. అదే రకంగా దేవాదాయ కమిటీ ఏర్పాటు చేసి సతీష్ గారు కంటిన్యూ. రైట్, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. రాజుగౌడ్ గారు, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్లో సహజమే అని చెబుతున్నా, బయటకు మాత్రం ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. ఇంతకుముందు ఒక కడియం శ్రీహరే కాదు, నాయని రాజేందర్ కు సంబంధించి కూడా భద్రకాళి టెంపుల్ కి సంబంధించి ఆలయ కమిటీకి సంబంధించి నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను సంప్రదించలేదన్న విమర్శ కూడా అనిపిస్తోంది. అంటే ఏంటి, అసలు కొండా సురేఖను వీళ్ళు లైట్ తీసుకుంటున్నారా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహారం ఉందా, ఎలా చూడొచ్చు అంటారు? కొండా సురేఖ గారు సీనియర్ మంత్రి, ఆమె గతంలో కూడా మంత్రిగా పనిచేసింది. వాళ్ళ భర్తకు కూడా ఆ జిల్లాలో పట్టుంది. మరి అదే విధంగా ఆమె కూడా అన్ని విధాలుగా అన్ని పోరాటాలు చేసి నాయకులుగా వచ్చిన లేడీ ఆమెని ఇంత అగౌరవపరచడం అంటే మరి మహిళలకు ఏం గౌరవిస్తున్నట్ల కాంగ్రెస్ పార్టీ? మరి అదే విధంగా ఆమె సొంత జిల్లా వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా. మరి ఆమె జిల్లాలో ఏదైనా కార్యక్రమం తీసుకుంటుంటే దేవాలయాలకు సంబంధించి మరి ఆమె మంత్రిగా ఉన్న ఆమెను సంప్రదించకుండా కడియం శ్రీహరి గారు ఎవరండి నిర్ణయం తీసుకోనికే? ఒక కడియం శ్రీహరే కాదు, 5-6 మంది నాయకుల మీద ఫిర్యాదు ఇచ్చింది. ఇప్పుడు మీకు రేపు ఎల్లుండో బయటకు వస్తాయి అవన్నీ కూడా. అక్కడున్న కొంతమంది ఎమ్మెల్యేలు గాని మిగతా నాయకులపై కూడా కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటే ఏం లేదు, మాకు అంతా మంచిగానే ఉన్నది అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు బయట వేసుకునే పరిస్థితిలో లేరు. అంతర్గత కొమ్ములాటలు చాలా ఉన్నాయి. ఎన్నికల దగ్గర వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎన్నికల దగ్గర వచ్చినప్పుడు వీళ్ళకు ఎన్నికల దగ్గర వచ్చినప్పుడు గౌడ్ గారు, మీరు దయచేసి మహిళల గురించి అంత మాట్లాడడానికి బీఆర్ఎస్ లో పార్టీ దగ్గర అంత వచ్చింది. ఎందుకొరకంటే మహిళల్ని మొట్టమొదటి అవమానపరిచిందే బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు తన మొదటి ప్రభుత్వంలో మంత్రులు మహిళలకు మంత్రి పదవి ఇవ్వనటువంటి పరిస్థితి. అంతేందుకు తన సొంత కూతుర్ని కూడా ఈ రోజు గత అంశాలు మహిళల గురించి కాదు, ఇక్కడ ఒక మంత్రి గురించి మాట్లాడుతున్నాం. గౌడ్ గారు మహిళల గురించి మాట్లాడిన ఒక మహిళా మంత్రి గురించి నేను చెప్తున్నా, సీనియర్ మంత్రి గురించి చెప్తున్నా. నేను సీనియర్ మంత్రిగా ఉన్న సురేఖ గారిని మీరు అంత చిన్న చూపు చూడవలసిన అవసరం ఏమొచ్చింది? చిన్న చూపు మేము అసలు చూడమండి. చిన్న చూపు చూస్తే మంత్రి పదవి మంత్రి పదవి ఇచ్చారు కానీ మంత్రి పదవి పేరుకే పెత్తనం మొత్తం మీ చేతుల్లోనే ఉంది. 2 నిమిషాలు 2 రోజులు ఆగండి, ఆమె మీడియా ముందుకు వచ్చి. ఒక్క నిమిషం రాజుగౌడ్ గారు, సతీష్ గారు, మీరు చెప్తున్నారు 2 రోజుల తర్వాత మరలా కొండా సురేఖ వస్తారు, వివరణ ఇస్తారని. ఈ గ్యాప్ లో బుజ్జగింపుల పర్వం నడుస్తుందా? కొండా సురేఖను బుజ్జగించే ప్రయత్నం కాంగ్రెస్ నాయకత్వం చేస్తుందా? మీరు ఇందాక మాట్లాడినట్టుగా మరలా ఇదంతా మీడియా సృష్టి, మీడియా అభూత కల్పన అని చెప్పి ఒక స్టేట్మెంట్ తో ముగించే ప్రయత్నం చేయబోతున్నారా? ఎలా చూడాలి? ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు గింజుకుంటున్నట్టుగా అంత ఏం లేదు ఇక్కడ. వాస్తవానికి మేమందరం కూడా చాలా మంచిగా ఉన్నాం, కలిసిమెలిసి. ఇంకోటి, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరు మంత్రులు కూడా సమిష్టిగా కలిసి ముందుకు పోతున్నారు. ఎక్కడ మేము కొండా సురేఖర్ గారిని విస్మరించిందని చెప్పండి. ప్రతి కార్యక్రమంలో కూడా ఆమె ఉంటది ఖచ్చితంగా. ప్రతి దేవాదాయ కార్యక్రమంలో కూడా ఆమె ఉంటది. సమ్మక్క సారక్క టెంపుల్ అభివృద్ధికి సంబంధించి 3 మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, వ్యవహారం బయటికి రాలేదా? అలకలు పోనలేదా? నేను ఒక మాట చెప్తున్నా, అసలు సమ్మక్క సారక్క ఆలయ నిర్మాణంలో 2 సమ్మక్క సారక్కల్లాగా సీతక్క అండ్ కొండ సురేఖ ఇద్దరు ఉన్నారు. అక్కడ ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కనుక వీళ్ళు 3 కలిసి ఆ దేవాలయ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేగాని దుడుదుడుక మీడియా సృష్టి రకరకాలుగా సృష్టి మీరు చేసేదంతా చేస్తూ మీడియా వైపు తీసుకురావద్దు దయచేసి కూడా. అప్పుడు అంశాలు లేదే మీడియా ఎందుకు రాస్తుంది? మీడియా రాస్తే మీ మంత్రులు ఊరుకుంటారా? ఎవరైనా ఊరుకుంటారా? సామాన్యుడే ప్రశ్నిస్తున్న పరిస్థితుల్లో 3 మంత్రులు
నేనేమంటున్నా ముగ్గురు మంత్రులు కలిసి ఆలయ నిర్మాణాన్ని చేపట్టలేదు. ఆమె పక్కనే పెట్టలేగా, ఆమెనే కీలక పాత్ర పోషించింది కదా. వివాదాలు ఏం లేవు అప్పుడు? టెండర్ల విషయంలో కావాలని ఏదో టెండర్ల విషయంలో గాలి వార్తలు వచ్చినాయి కొన్ని, కానీ ఇద్దరు కలిసికట్టుగా చివరి దాకా కలిసికట్టుగా చేసారు. చివరికి బ్రహ్మాండంగా బోర్డు ఏర్పాట్లు మళ్ళీ సురేఖ పక్కన ఎందుకు పెట్టిరు? బోర్డు ఏది యాదగిరిగుట్ట బోర్డు అవునండి. మేము ఎందుకు పక్కన పెట్టామని మీరు అంటున్నారు? పక్కన పెట్టినది ఆమె చెప్తుంది కదా, కొండా సురేఖ చెప్తున్నారు కదా. నేనేమంటున్నా, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పూర్తిగా అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటది ఎవరిని పెట్టాలి, ఏం చేయాలని చెప్పేసి. అలా దేవాదాయ శాఖ మంత్రి సలహా అడుగుతారు, అంతేగాని ఆమెను చెప్పడం అనేది తప్పది. అడగలే అని చెప్తుంది కదా. నన్ను సంప్రదించలేరు, నన్ను అడగలేరు, అది ఎవరు చేసిండ్రు, ఎవరో చిరంజీవి గారి తీసుకొచ్చి సరే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చేసుకోండి, కానీ కనీసం మీరు మంత్రిగా తీసుకెళ్లాలి కదా. ఒక మాట చెప్తున్నా, చిరంజీవి గారి భార్యను కొంత మన సురేఖ గారిని ఎక్కడైతే మనం దేవాదాయ కమిటీ మెంబర్గా పెట్టామో వాళ్ళు ఇక్కడిని స్థిరపడిండ్రు. ఇంకొకటి తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళందరూ కూడా బాగా అవును. ఎవరినైనా నియమించవచ్చు, కానీ కనీసం నన్ను సంప్రదించలేదు, నేను ఒక మంత్రిని ఉన్నా ఆ శాఖకి, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని చెప్పి కొండా సురేఖే బహిరంగంగా చెప్పిన పరిస్థితి. ఒక మంత్రిని సంప్రదించకుండా ఆ శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతున్నారనేది కదా ప్రశ్న. ఇది ఇప్పుడు పత్రికలలో కొంత ఊహాగానాలు రాస్తున్నాడు. ఆయన డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఎక్కడ లేదండి, ఊహాగానమే రాశారు. డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ చెప్పలేదండి, ఎక్కడ చెప్పండి. కావాలని పత్రికలలో టీవీలలో ఊహాగానాలు వస్తుంటాయి, దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకొని ఇక భూతత్వం పెట్టి వెతుకుతుంటారు వీళ్ళు పంచాయతీలు ఎక్కడెక్కడ ఉన్నాయని. ఇప్పుడు కడియం గారిని బీఆర్ఎస్ నేతగానే చూస్తున్నారా మీరు? ఇప్పుడు వినండి, ఆయన క్లియర్ కట్ గా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిందని చెప్పిండు. ఆయన నెల జీతంలో కట్ అయి వాళ్ళ పార్టీకి పోతుందని చెప్పిండు. అదే రకంగా ఆయన క్లియర్ కట్ గా చెప్పిండు. ఆయన నియోజకవర్గంలో దేవాలయ అభివృద్ధి గురించి ఒక మీటింగ్ పెట్టుకుంటూ సమీక్ష జరిపిండు. ఆ సమీక్ష జరిపి రిపోర్టును తీసుకుపోయి మంత్రి గారికి ఇస్తారు కదా. ఆ రోజు మంత్రి గారిని కాకుండా ఏమన్నా చేస్తే అప్పుడు అడగాలి ఎవరైనా సరే. ఖచ్చితంగా దేవాదాయ అభివృద్ధిలో ఖచ్చితంగా మంత్రి గారి పాత్ర ఉంటుంది. మంత్రి గారి సతీష్ గారు ఇక్కడ మీరు మాట్లాడుతున్నట్టుగా అటు కొండా సురేఖకు ఏదైతే ఒక నివేదిక ఉందో మాస్టర్ ప్లాన్ కు సంబంధించి కడియం శ్రీ గారు ఇస్తారే అనుకుందాం, కానీ ఎందుకు కొండా సురేఖ ఆ సమావేశానికి హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు ఎందుకు అందించారు? ఇప్పుడు ఒక మాట చెప్తుంది, నీకు ఇదే కదా నేను చెప్తుంది క్లియర్ కట్ గా. ఇప్పుడు మన నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఆయన రాష్ట్రం గురించి మాట్లాడలేదు. అక్కడ నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఆటంకాలు సృష్టిస్తారని చెప్పేసి అని మన మెమోలు ఇచ్చారని అవి ఇచ్చారని చెప్పేసి ఇవన్నీ గాలి వార్తలండి. క్లియర్ కట్ గా చెప్తారు. మేము ఏమైనా ఉన్నా ముఖ్యమంత్రి గారు ముందు కూర్చోడానికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి ఆమెకు. కానీ ఎంత మీడియా సృష్టి క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఐ న్యూస్ క్లియర్ గా ఓపెన్ గా చెప్తాను నేను. మొత్తం మీడియా సృష్టి, ఎక్కడ కూడా కొండా సురేఖ షోకాజ్ నోటీసులు ఇవ్వాలా? ఇవన్నీ కూడా గాలి వార్తలు రాస్తూనే ఉంటారు, చెప్తారు. షోకాజ్ నోటీసులు ఇచ్చారండి, అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీ ఏఐసిసికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఇక్కడ పిసిసికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది? మీరు చెప్తున్నట్టుగా ఫాల్స్ న్యూస్ కోసం కొండా సురేఖ లెటర్ రాశారా? ఏం ఆన్సర్ చేస్తారు? నేనేమంటున్నా, ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు మీడియా ఒక వార్తను ప్రసారం చేస్తుంటే మీరు ఎలా మాట్లాడతారు ఆ విధంగా? ఒక్కటే అండి, మేము మా పార్టీ చాలా ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. ఎవరైనా సరే వాళ్ళకి అనుమానాలు ఏమైనా ఉంటే లెటర్స్ రాస్తారు. కానీ లెటర్ రాసినంత మాత్రం తప్పు కాదు కదా. వాళ్ళ అభిప్రాయం వాళ్ళ మనసులో ఉన్నది లెటర్స్ రాస్తారు. అంటే తప్పు జరుగుతుంది రాస్తారు కదా. ఏంటంటే తప్పు జరిగిందా జరగలేదు? ఇప్పుడు ప్రతి మనిషి రకరకాల ఆలోచన చేస్తారు. సతీష్ గారు ఇంకొక సూటి ప్రశ్న. ఈ రోజు కడియం శ్రీహరి కాదు, గతంలో నాయని రాజేందర్ కు సంబంధించి కూడా, భద్రకాళి దేవాలయానికి సంబంధించి కూడా ఈ రోజు కొండా సురేఖ ఏ విధంగా అయితే నన్ను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్తూ ఉన్నారు, ఆ రోజు నాయని రాజేందర్ కి సంబంధించి కూడా నన్ను ఏమీ సంప్రదించకుండానే ఆయన ఎవరు నిర్ణయాలు తీసుకోవటానికని ప్రశ్నించిన పరిస్థితి. కొండా సురేఖను ఒక మంత్రిగా, అంటే జస్ట్
ఆ నేమ్ ఒక మంత్రి అనే పదవి ఇచ్చి పక్కన కూర్చోబెట్టారా? ఎవరి నిర్ణయాలు వాళ్ళు స్వతహాగా తీసుకోగలుగుతున్నారంటే కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం మిగతా నాయకులందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్ట ఎలా చూడాలి? ఇప్పుడు ప్రధాని ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నారు ఒకరికొకళ్ళు? ఇప్పుడు నేనేమంటున్నా, నాయన్ నరసింహారెడ్డి విషయానికి వచ్చినా, కడియం శ్రీహరి గారి విషయానికి వచ్చినా, ఇంకే నాయని రాజేందర్ రెడ్డి వాళ్ళని ఎస్ నేనేమంటున్నా, నాయన్ రాజేందర్ రెడ్డి విషయానికి వచ్చినా, ఏ ఎమ్మెల్యే గురించి వచ్చినా కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న దేవాలయాల అభివృద్ధి కోసం వాళ్ళ సమీక్షలు నిర్వహించుకొని రిపోర్ట్స్ తయారు చేసుకొని మేడానికి ఇస్తారు, ముఖ్యమంత్రి గారికి ఇస్తారు. నా నియోజకవర్గాలు ఇవి చేయండి అని చెప్పేసి అని అడుగుతారు. అంతేగాని అంత తొందరపాటు ఏముంది? మీటింగ్లు సమీక్షలు పెడితేనే నా ప్రమేయం లేకుండా జరుగుతుందని చెప్పేసి అని ఇట్లా ఇవన్నీ లేకపోతే గాలి వార్తలు మాట్లాడడం. ఇప్పుడు ఆమె ఏదైనా సరే స్పష్టంగా వచ్చి మీడియా ముందు వచ్చి కూర్చొని మాట్లాడితే దానికి పారదర్శకత ఉంటుందండి, అంతే తప్ప మొత్తంగా కాంగ్రెస్ నాయకత్వం కొండా సురేఖను టార్గెట్ చేసింది అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. దానికి తగ్గట్టుగానే ఈ ఫీలర్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. మరి దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? టార్గెట్ చేయలేదా? టార్గెట్ చేయదండి. కొండా సురేఖ గారిని అసలు మా పార్టీ టార్గెట్ చేయదు. ఖచ్చితంగా ఆమె సేవలు పార్టీకి అవసరం. అందుకొరకే కదా దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇచ్చింది ఆమెకు. కనుక ఆమెకు కొంత ఆరోగ్యం బాలేక మనం రాలేకపోయింది. అంతేగాని ఇక దీన్ని చిలువలు పలువలు చేసి పెద్ద భూతాదోళన చూద్దాం. మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క అంశం ఆమె ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తుంది. అన్ని విషయాలు మాట్లాడితే ఆమె మీద రూమర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆమె కౌంటర్ ఇస్తుంది కదా. మాట్లాడదాం, సమయం ఇస్తా మీకు. రాజగౌడ్ గారు ఎలా చూస్తున్నారు? అసలు వరంగల్ ఒక్కటే కాదు, ఇటు యాదాద్రి సంబంధించి కూడా ఈ టెంపుల్ కి సంబంధించి ఇష్యూ వచ్చింది. సో స్టేషన్ గన్పూర్ కి సంబంధించి కడియం శ్రీహరి ఏదైతే దేవాలయాలకు సంబంధించి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేశారో ఆ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అంటే ఇక్కడ నాయకులంతా బాగానే ఉంటున్నారు కానీ అధికారులు బలి కావాల్సి వస్తుందా? సో అధికారులపై చర్యలు తీసుకోవటాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు సతీష్ గారు చెప్తున్నారు ఏమి కూడా జరగలేదు, అంత మీడియా సృష్టి అని చెప్పేసి. షోకాస్ నోటీస్ ఇచ్చిన మాట వాస్తవమే. అదే విధంగా ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకుండా యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు చేసింది వాస్తవమే. ఆమె సొంత జిల్లాలో ఆమెకు చెప్పకుండా, ఆ మంత్రికి ఇన్ఫర్మేషన్ లేకుండా కార్యక్రమాలు గాని, అభివృద్ధి కార్యక్రమాలు గాని, మాస్టర్ ప్లాన్ గాని తీయడం కూడా వాస్తవమే. మరి ఒక సంవత్సరం నుంచి కొండా సురేఖ గారి హెల్త్ కండిషన్ బాగలేదా? మరి క్యాబినెట్ కు రాలేమన్నా? మరి క్యాబినెట్ మీటింగ్ అయితే ఇంపార్టెంట్ కదా, రాష్ట్రానికి సంబంధించిన విషయం కదా. మరి ఇన్ని లోపట ఇంత పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నా గానీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచిగా చెప్తున్నారు, మాతో ఏం గొడవలు లేవు, మేమంతా మంచిగా ఉన్నామంటే అన్ని కూడా వస్తాయి. రేపు ఎల్లుండి వస్తాయి. కాబట్టి మేమేమంటున్నామంటే ఇంత పూర్తి అంటే ఈరోజు ఏ శాఖ కూడా వదులుతలేరు. ఈరోజు మొత్తం ఆడ పవర్ పాయింట్ ఇద్దరుతున్నది, ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిత, ఒకటి రేవంత్ రెడ్డిత. చూద్దాం. థ్యాంక్ యూ రాజుగౌడ్ గారు, థ్యాంక్ యూ సతీష్ గారు. చూద్దాం ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందించబోతుంది? అటు ఏఐసీసీకి లేఖ రాశారు, ఇటు పీసీసీకి లేఖ రాశారు. కడియం శ్రీహరి తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యాదగిరి గుట్ట దేవాలయ బోర్డుకు సంబంధించి కూడా అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఆ చైర్మన్ సంబంధించి కానీ, పాలక మండలికి సంబంధించి కానీ తనని సంప్రదించలేదన్నారు. ఆ అంశం తర్వాతే కొండా సురేఖ కేబినెట్ భేటీకి రాకుండా అలకబూన్నట్టుగా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, కొండా సురేఖ ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా వేచి చూద్దాం. ఇది వాళ్ళ కోసం.